మనం చూస్తున్నది ఇది సమాజ మందిరం అండి, సునగోగ్ అని చెప్పేసి అంటారు కదా. అయితే ఇది 4వ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కట్టబడిన అది శిథిలమైపోతే దానిపైన ఆ శిథిలాలపైన 4వ శతాబ్దంలో కట్టబడినటువంటి సమాజ మందిరం అన్నమాట. ఈ పైన కనబడుతుంది అది 4వ శతాబ్దంలో కట్టబడినటువంటి ఆ యొక్క రాళ్ళు. అయితే ఇక్కడ ఒకానొకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఇదే స్థలంలో, అంటే ఈ సినగోగులా కాదు కానీ ఈ స్థలంలో ఆయన మరి బోధించినట్లుగా మనం సువార్తల్లో మనం చూస్తాం. అది శిథిలం అయిపోతే దానిపైన 4వ శతాబ్దంలో ఈ యొక్క సమాజ మందిరాన్ని లేక సినగోగును వారు కట్టారు. ఇక్కడే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం కలవాలని ఆయన శరీరాన్ని గురించి ఆయన రక్తాన్ని గురించి ఇక్కడే చెప్తారనమాట. కపెర్నహూమ్ అనేటువంటి ఆ పట్టణంలో మనం ఉన్నాం. ఆ పట్టణము ఇది ద సిటీ ఆఫ్ జీసస్ అని చెప్పి అంటారు. అంటే యేసుక్రీస్తు ఇక్కడే ఎంతో కాలము నివసించి ఆయన సేవా జీవితంలో ఎక్కువ శాతం ఇక్కడే నివసించినట్లుగా మనకి చెప్పబడుతూ ఉన్నది. ఆయన ఇక్కడ ఈ సమాజ మందిరంలో ఉండి తన యొక్క శరీరాన్ని గురించి రక్తాన్ని గురించి చెప్పినప్పుడు చాలామంది ఆయన్ని విడిచి వెళ్ళిపోతారు. ఈయన తన శరీరాన్ని ఎలా తిన్నిస్తాడని చెప్పేసి అనే ఆ ఉద్దేశంతో చాలామంది తన శిష్యులు కూడా చాలామంది ఆయన విడిచి వెళ్ళిపోతారనమాట. ఈ పైన కట్టబడినటువంటి రాళ్ళు మాత్రం 4వ శతాబ్దంలో ఆ యొక్క శిథిలం అయిపోయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క సమాజ మందిరం పైన కట్టబడినటువంటి ఈ యొక్క రాళ్ళు అన్నమాట. ఈ పైన ఉన్నటువంటి తెల్లని రాళ్ళు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి త్రవ్వకాలన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, ఇవి ఒకప్పుడు వారి యొక్క ఇల్లు ఈ విధంగా ఉండేటువంటివి. రకరకాల గదులు మనం చూస్తూ ఉన్నాం ఈ త్రవ్వకాల్లో. ఇంకా అప్పుడు దొరికినటువంటి కొన్ని మరి స్తంభాలే కానివ్వండి, తర్వాత ఒలీవ మరి గానుగులే కానివ్వండి, ద్రాక్ష గానుగులే కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వీరు మరి త్రవ్వకాల్లో బయటపడితే అవి తీసుకుని వీరు భద్రపరిచారు ఇక్కడ. ఇదేమో మరి పేతురు యొక్క ఇంటి మీద కట్టబడినటువంటి చర్చి. ఆ క్రింద భాగంలో పేతురు యొక్క ఇల్లు ఉన్నదని చెప్పేసి మరి చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అయితే చుట్టుపక్కల పిల్లర్స్ వేసి మరి క్యాథలిక్ వారు పైన ఈ యొక్క చర్చిని కట్టి దాన్ని ఆ స్థలాన్ని భద్రపరిచినట్లుగా మనకి చరిత్ర చెప్తూ ఉంది. మరి పేతురు తన యొక్క అత్తగారి ఇంట్లో ఉండేటువంటి వాడు. మరి తన యొక్క అత్త జ్వరంతో ఉన్నప్పుడు యేసుప్రభు వారు వచ్చి స్వస్థపరిచినప్పుడు వెంటనే ఆ జ్వరం తగ్గిపోతే ఆమె లేచి వారికి పరిచర్య చేసింది. అదంతా కూడా ఈ యొక్క మందిరం కింద అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం అన్నమాట. చూడండి, ఇక్కడ త్రవ్వకాల్లో దొరికినటువంటి చాలా రాళ్ళు మరి ఆ స్తంభాలు అవన్నీ కూడా వీరు ఇక్కడ చక్కగా భద్రపరిచారు. మరి ఇక్కడ మీరు చూస్తే వారు వాడినటువంటి పాత్రలు, రాతి పాత్రలు, తర్వాత గానుగలు, ఒలివ గానుగ అయి ఉండొచ్చు, లేదంటే ద్రాక్ష గానుగ అయి ఉండొచ్చు. ఆ కాలం నుంచి ఉన్నటువంటి వాటిని మరి భూమిలోంచి వెలికి తీసి ఇట్లా మనకి చక్కగా రుజువుగా యేసుక్రీస్తు యొక్క చరిత్ర అది కట్టుకథ కాదు, ఇది నిజంగా జరిగిందంటానికి ఇవన్నీ కూడా మరి రుజువులు. మనకి రాళ్లే అయినప్పటికీ కూడా మనకి అవి సాక్ష్యం ఇస్తున్నాయి. యేసుక్రీస్తే మరి దేవుడని, ఆయన వచ్చాడని, ఆయన చరిత్రాత్మక పురుషుడని, ఆయన దేవుని కుమారుడని, ఇవన్నీ కూడా మనకి చక్కని సాక్ష్యాన్ని పలుకుతున్నాయి. కపెర్నహూమ్ అనేటువంటి ద టౌన్ ఆఫ్ జీసస్ నుంచి మీకు అందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను.